నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, దసరాలో మనం అమ్మవారికి సంబంధించి విశిష్టమైన పూజలు అనేవి నిర్వహించబోతున్నాము. మీ గోత్రనామాలతో ఎవరైనా సరే పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నేరుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించవచ్చు. మీరు కావాలనుకుంటే పూజకి నేరుగా అటెండ్ అవ్వచ్చు. అలాగే గోత్రనామాల ద్వారా కూడా మీరు పూజ అనేది చేయించుకోవచ్చు. ఈ పూజ ఎవరైతే రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నారో, ఆరోగ్య సమస్యలకి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, జాబ్కి సంబంధించి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే, కోర్టు పరమైన సమస్యలు కానివ్వండి, పోలీస్ కేసెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే మీ లైఫ్లో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా ఈ పూజలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే నెంబర్ మీద ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూజకి సంబంధించింది. ఈ ప్రెడిక్షన్స్ మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి మేబీ కొంతమంది జాబ్ విషయాల్లోనే కావచ్చు. అంటే మేము జాబ్లు ఇప్పిస్తామనో, లేకపోతే మీకు తక్కువకి ఈ ల్యాండ్ ఉంది, వేరే వాళ్ళకి డబ్బు అవసరం అయ్యి ల్యాండ్లు అమ్మేస్తున్నారు, ఇంత తక్కువకి వస్తుందని చెప్పి బూటకపు మాటలు చెప్పి మీకు మీ దగ్గర నుంచి డబ్బులు దబ్బేసే ప్రయత్నాలే చేయొచ్చు. లేదంటే ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ చూపిస్తాము, ముందు మాకు ఎంత పే చేయాలనో, ఏ విషయంలోనైనా సరే అడుగడికి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. మకర రాశికి సంబంధించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో ఒకటి కేర్ తీసుకోండి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కొన్ని ఖర్చులు అనేవి అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ ఎవరైనా రెన్యువల్ చేసుకోకపోతే చేసుకోండి. హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చి దాని పరంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ముఖ్యంగా మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా, నరఘోష, నరదిష్టి, చెడు ప్రయోగాలు మీ మీద జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు దిష్టి తీసుకోవడం, ఇంటిని కూడా దిష్టి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోవద్దు. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం, ఎప్పటికప్పుడు ఎప్పుడైనా సరే బాగా మీకు బాగాలేదు, ఈరోజు అసలు లేచే ఓపిక కూడా లేదు అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మీరు మీ బాడీకి, మీ ఇంటికి దిష్టి తీసుకోవడంతో పాటుగా ఖచ్చితంగా కొన్ని మంత్ర చాంటింగ్స్ కానివ్వండి, లేకపోతే ఇంటిని తరచుగా సాంబ్రాణి ధూపం వేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటే మీకున్న ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అలాగే ఏవైతే అలవాట్లు అంటే ఆల్కహాల్ కానివ్వండి, అధికంగా తినడం, స్మోకింగ్, ఇంకా అంటే మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీక్లో ఖచ్చితంగా శ్రద్ధ అనేది చాలా అవసరం. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మీరంటే పడి ఏడ్చే వాళ్ళకి, మీరంటే ఇష్టం లేని వాళ్ళకి, మీకు ఇష్టం లేని వాళ్ళకి ఈ వీక్లో దూరంగా ఉండండి. వాళ్ళ నెగిటివిటీ అనేది మీకు ఇంపాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి. ఏ విషయంలోనైనా సరే, అది ప్రొఫెషనల్గా అయినా, పర్సనల్గా అయినా, ఫినాన్షియల్గా అయినా. జాబ్ పరంగా చూసుకుంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ బాగా కలిసి వస్తాయి. దాంతో పాటుగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కలిసి వస్తాయి. మంచి జాబ్ అవకాశం వస్తుంది. దాంతోపాటుగా ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్కి కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా బిజినెస్లో మాత్రం మంచి లాభాలు చూస్తారు. నిజంగా మకర రాశికి సంబంధించి ఈ వీక్లో ఎంత బాగుంటుందంటే మీ బిజినెస్లో ఫ్లో కానివ్వండి, జనాల ఆకర్షణ కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం కానివ్వండి. అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే కొత్తగా స్టార్ట్ చేసినా, ఎప్పటి నుంచో బిజినెస్ రన్ చేస్తున్నప్పటికీ కూడా అనుకోని విధంగా మీ బిజినెస్లో మంచి మార్పులు కానివ్వండి, ఆకస్మిక ధనలాభం అంటాం కదా, ఆకస్మికంగా ఆకర్షణ, మీ బిజినెస్లో జనాల్ని ఆకర్షించే ఆకర్షణ అనేది మీకు అనుకూలంగా ఆకస్మికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. ప్రాపర్టీ మీద మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్ బాగా కలిసి వస్తుంది. ఆల్ ద బెస్ట్.